రాజధాని ప్రాంతంలో మట్టి దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇక గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లలో అక్రమంగా మట్టి తవ్వుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గత 2 రోజులుగా వెంకటపాలెంకి చెందినటువంటి 4 రైతులు ప్లాట్లలో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్దండరాయనపాలెంకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులకు మట్టి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. అనంతరం రైతుల సమాచారంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు జేసీబీ టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రభుత్వ చర్యలు తీసుకునే పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని దళిత బహుజన జేఏసీ కన్వీనర్ చిలక బసవయ్య హెచ్చరించారు. అమరావతి రాజధానిలో అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా అమరావతి ఆస్తులను దోచుకు తింటున్నారు. ఈ రోజున ఈ వెంకటపాలెం కృష్ణాయపాలెం మధ్యలో ఉన్నటువంటి ఈ మట్టిని 10 మీటర్ల ఎత్తు మట్టిని దోచుకొని వెళ్ళిపోయారు. లారీలు, క్రేన్లు మేమందరం కూడా అమరావతి రైతులు మేమందరం కూడా వచ్చి అడ్డుకోవటం జరిగింది. ఎన్నిసార్లు మేము అడ్డుకున్నా, ఎన్నిసార్లు వాళ్లపై చర్యలు తీసుకోమని పోలీసులకు తెలియజేసినా కానీ అది మట్టిలో పోసిన పన్నీరులాగే మారిపోతుంది. ఒక్కసారి వైసీపీ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి. మీకు టైం దగ్గర పడింది. 2 నెలలే మీకున్నటువంటి టైం. ఈ 2 నెలల్లో కూడా మీరు ఎంత అకృత్యాలు, అక్రమాలు చేస్తున్నారంటే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన వెంటనే ఎవడైతే మట్టి తిన్నాడో, ఎవడైతే కంకర తిన్నాడో, ఎవడైతే ఇసుక తిన్నాడో, ఎవడైతే ఐరన్ దోచుకెళ్లారో వాళ్ళందరి చేత కక్కించకపోతే మేము అమరావతి రైతులం కాదని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అమరావతి.